జ్యోత్స్న డైరీని చదివి దీపే తన ఇంటి వారసురాలు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే ఇక ఉదయమే దీపని కాఫీ తీసుకురమ్మని అడుగుతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న ఇక సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా అప్పుడే ఇక శివనారాయణ అయితే, ఏంటి ఇక్కడే ఉన్నావు, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? నీకు నేను ఇచ్చిన నెల రోజుల గడువులో ఈరోజు మొదటి రోజు కాబట్టి నువ్వు పొద్దున్నే వెంటనే రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడ పనులు చూడు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక సుమిత్ర అయితే, తాతయ్య చెప్పింది వినిపించింది కదా జ్యోత్స్న, తొందరగా రెడీ అయ్యి వెళ్ళు అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా. అప్పుడే ఇక జ్యోత్స్న కాఫీ తాగకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. తరువాత ఇక దశరథ అయితే ఇక ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. అమ్మా దీప, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని దీపతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర బయటికి వస్తుంది. అదేంటి దశరథ, దీపకి చెప్పి వెళ్తున్నావేంటి, సుమిత్రకి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే, సరే నాన్న నేను వెళ్ళొస్తాను అని ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో జ్యోత్స్న అయితే రెడీ అయ్యి కిందకి వస్తుంది. కార్తీక్ వెళ్దాం అని కార్తీక్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ని అలా రమ్మని పిలిచేసరికి దీప అయితే అంటూ ఉంటుంది, తాతయ్య గారు, అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పెద్ద మేడం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంది కదా, మరి పెద్ద మేడం కూడా మా బావ వెళ్తే మా బావకి కంపెనీ గురించి మొత్తం తెలుసు, మా బావని సలహాలు అడగకుండా ఉంటుందంటారా అని దీప అయితే శివనారాయణతో అంటుంది. అది విని జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. మీ బావ నా దగ్గర ఇప్పుడు డ్రైవర్, నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదే నేను అడుగుతున్నాను తాతయ్య గారిని, ఏమనంటే నువ్వు చెప్పినట్టే చెయ్యాలి, మరి నువ్వు చెప్పినట్టే అంటే ఈ రెస్టారెంట్ పైకి ఎలా తీసుకురావాలా అని నువ్వు మా బావని సలహా అడగొచ్చు కదా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే శివనారాయణ ఆలోచిస్తాడు, దీప చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ ఉంది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న సమస్య నీకు తీర్చడం చేత కాకపోతే మళ్ళీ కార్తీక్నే అడుగుతావు, వీడేమో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడు కదా, నువ్వు చెప్పినట్టే చేసేస్తాడు. అప్పుడు నువ్వు పైకి తీసుకువచ్చి రెస్టారెంట్ని చూపిస్తానన్న మాటకి అర్థమేముంటుంది, నువ్వు మరొక కారులో వెళ్ళు, నువ్వే సొంతంగా డ్రైవ్ చేసుకొని వెళ్ళు, కార్తీక్ నాతో ఉంటాడు అని శివనారాయణ అంటాడు. ఇక జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తరువాత ఇక శివనారాయణ అయితే, కార్తీక్ నీతో పనుందిరా, కొంచెం బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే చెప్పండి ఏం తీసుకురావాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏం లేదు, టాబ్లెట్స్ అయిపోయాయి, ఈ టాబ్లెట్స్ వెళ్ళి తీసుకురా అని అనగానే కార్తీక్ అయితే వెళ్తాడు. దీప వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక శివనారాయణకైతే ఫోన్ వస్తుంది. దశరథ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, జ్యోత్స్న రూమ్లో ఒక ఫైల్ ఉంటుంది నాన్న, ఆ ఫైల్ని మన కార్తీక్ చేత పంపించు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, సరే దశరథ, దేనికి సంబంధించిన ఫైల్ అది అని అంటూ ఉంటే, ఇప్పుడు మన బోర్డు మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టారు నాన్న, దాంట్లో ఆ ఫైల్ని నేను సబ్మిట్ చేయాలి అని దశరథ అంటాడు. సరే దశరథ, జ్యోత్స్నకి ఫోన్ ఇవ్వు, ఆ ఫైల్ ఎక్కడ పెట్టిందో అడుగుతాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే తను టేబుల్ మీదే పెట్టిందంట నాన్న, ఒకసారి చూడండి అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, సరే నేను చూసి కార్తీక్తో ఇచ్చి పంపిస్తాను అని శివనారాయణ అయితే దీపని పిలవబోతాడు. ఇప్పుడు దీప జ్యోత్స్న గదిలోకి వెళ్ళిందని జ్యోత్స్నకి తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది. ఇక సుమిత్ర ఏమో దశరథ మాట్లాడడం లేదని చాలా దిగులుగా ఉంది. ఈ పారిజాతానికి ఫైల్ గురించి చెప్తే మళ్ళీ ఆ ఫైల్ ఏం చేసుకొస్తుందో, వెళ్ళి నేనే ఆ ఫైల్ని తీసుకుంటాం కరెక్టు అని జ్యోత్స్న గదికైతే శివనారాయణ వెళ్తాడు. అలా జ్యోత్స్న గదికి శివనారాయణ వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ గురించి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగానే
ఫైల్ అయితే కనిపిస్తుంది. ఇక ఫైలు కనిపించడంతో అప్పుడే ఇక ఫైలు తీసుకుంటాడు. ఆ ఫైలు తీసుకుంటూ ఉండగా దానిపైనున్న జ్యోత్స్న డైరీ అయితే కింద పడుతుంది. జ్యోత్స్న డైరీ కింద పడడంతో జ్యోత్స్న డైరీ లాగుంది అని డైరీని చూస్తాడు. ఆ పేపర్స్ అన్నీ కూడా తెరుచుకొని ఉంటాయి. అప్పుడే దాంట్లో దీప ఇంటి వారసురాలని తెలిసాక నా ప్రాణం పోయినంత పని అయ్యింది అని ఒక లైన్ అయితే చదువుతాడు శివన్నారాయణ. అది చదివి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. అయితే దీప ఇంటి వారసురాలు అని రాసుకుందేంటి జ్యోత్స్న, అసలు ఏమై ఉంటుంది అని డైరీని మొత్తం కూడా తిరిగేస్తాడు. ఇక డైరీని మొత్తం తిరిగేయడంతో అప్పుడే జ్యోత్స్న అయితే డైరీలో ఇలా రాసుకుంటూ ఉంటుంది. అసలు నేను ఈ ఇంటి వారసురాలని, శివన్నారాయణ ఇంటి ఏకైక వారసురాలని ఎంతో మురిసిపోయేదాన్ని. కానీ నా జీవితంలో ఇక్కడ అనుకోని మలుపు వస్తుందని అస్సలు ఊహించలేదు. నేను ఏ వ్యక్తినైతే అసహించుకుంటానో అదే వ్యక్తి నా కన్న తండ్రి అయ్యాడు. గ్రానీ కొడుకు నా కన్న తండ్రి అని తెలిసాక నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే అతనికి డబ్బు లేదు, ఒక పేదవాడు, నీతి కబుర్లు చెప్పేవాడు. ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటి వారసురాలువి కాదు, మా అమ్మ నిన్ను శివన్నారాయణ మీద కోపంతో ఈ ఇంటి వారసురాల్ని బస్టాండ్లో వదిలేసి నాకు పుట్టిన నిన్ను తీసుకువెళ్ళి సుమిత్ర దశరథల కూతుర్ని చేసింది, ఆ ఇంటికి వారసురాల్ని చేసింది అని చెప్పాడు. అప్పటి నుంచి కంటి మీద కునికిలేదు. ఆ తర్వాత ఆ ఇంటి వారసురాలు బ్రతికి ఉందని కూడా చెప్పాడు. అసలు ఆ ఇంటి వారసురాలు ఎవరని ఒకరోజు నేను తన కూతురుగా నటిస్తూ ఆ దాసుని నాన్న అని పిలిచి కనుక్కున్నాను. ఏ మనిషి అయితే నా జీవితంలో ఆనందాన్ని లాక్కుందో అదే మనిషి ఈ ఇంటి వారసురాలని తెలిసాక నా గుండె ఆగిపోయినంత పని అయింది. కార్తీక్ బావుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ తర్వాత దీప నా జీవితంలోకి వచ్చి మా బావని నాకు దూరం చేసి తను పెళ్లి చేసుకుంది. దాన్ని ఎప్పుడెప్పుడు చంపేద్దామని నేను ఎదురు చూస్తుంటే ఆ దాసు దీపే అసలైన ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథల కూతురు అని ఒక పెద్ద బాంబు అయితే పేల్చాడు. అప్పటి నుంచి దీప మీద కోపం, దీపని చంపేయాలంతగా నాకు పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు దీపని చంపాలనే చూశాను, కానీ కుదరలేదు. దీపతో పాటు శౌర్యని కూడా చంపేద్దామని అనుకున్నాను, కానీ అవకాశం నాకు కుదరలేదు అని అంటూ జ్యోత్స్న అయితే రాసుకుంటుంది. ఒకవేళ ఈ నిజం బయట పెడితే ఆ దీపని నేను ప్రాణాలతో ఉండనివ్వనని కూడా రాస్తుంది. ఇక ఆ ముక్క చదివేసి ఒక్కసారి డైరీని మొత్తం కూడా మూసేసి శివన్నారాయణ అయితే చాలా ఏడుస్తాడు. ఇన్ని రోజులు నా మనవరాలు అనుకున్న జ్యోత్స్న దాసు కూతురా, ఇంటి పని మనిషిగా అన్ని మాటలు పడుతూ అవమానిస్తూ ఉన్నా, తట్టుకుంటూ ఉన్నా దీప నా ఇంటి వారసురాలా, నా మనవరాలా అంటూ శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే పెద్ద అయ్యగారు అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ని చూసి, రే నువ్వు మీ అమ్మ మాటని నిలబెట్టావురా, నా మనవరాల్నే పెళ్లి చేసుకున్నావు, నా కోరిక కూడా తీరింది, నా మనవరాల మెడలో నా భార్య తాళి పడాలనుకున్నాను, ఆ భగవంతుడు ఈ విధంగా నా మనవరాల మెడలో తాళి పడేలా చేశాడు అని శివన్నారాయణ కార్తీక్ని చూసి అలా ఉండిపోతాడు. ఏంటి అలా ఆగిపోయారేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏం లేదురా, ఈ ఫైల్ని అర్జెంటుగా మీ మావయ్యకి ఇవ్వాలి, ఇచ్చేసిరా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఫైల్ తీసుకొని వెళ్తాడు కార్తీక్. అయితే ఇంతలో దీప అయితే వంట అయిపోయింది, భోజనం చేస్తారా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీపని చూసి అమ్మ దీప అని అనగానే, ఏంటండి ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా అని అడుగుతూ ఉంటుంది దీప. అవునమ్మా ఒంట్లో బాగోలేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అయితే అయ్యో అయితే బావకి ఫోన్ చేసి డాక్టర్ని ఇంటికి పిలిపించమంటారా అని అంటూ ఉంటే,
వద్దమ్మా, ఇక్కడే ఉండు నువ్వు నా పక్కన చాలు అని కార్తీక్ని అలాగే దీపని పక్కనే ఉండమని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.